నమస్తే నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. అమరావతిలో పూలే 200వ జయంతి వేడుకల సందర్భంగా 200 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు డిమాండ్ చేశారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు కోరారు. శనివారం కాకినాడ జీపీటీ వద్ద 93 బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారన్నారు. స్త్రీ పురుష సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం ఆదర్శమని స్ఫూర్తిదాయకమని తెలిపారు. అడ్వకేట్ పిల్లి శ్రీనివాస్, వేటుకూరి నాగమణి, శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాజాన రాజేశ్వరరావు, నక్క కిషోర్, ఆవుపాటి ఉమాశంకర్, ఐవి రమణ, నారాయణ, ఆదిరెడ్డి శివప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఇలా తిరగండి సార్, ఏసీలో తిరగండి. సైడ్ అట్టుకోండి సార్, దండ పట్టుకోండి సార్, సైడ్ సార్ దండ అట్టుకోండి, దండ ఇలా తిరగండి సార్, ఇలా తిరగండి, దండ పట్టుకోండి, ఆ దండ పట్టుకోండి, ఎలాగ తిరిగి అలా పట్టుకోండి సార్, అలా చూడండి సార్. అది ఇంకొకరు మీరు ఇచ్చండి. అలా చూడు, ఎలా అట్టుకుని చూడు. ప్రసాదం లేదు అంటే స్లోగన్స్ ఏమన్నా సార్? జోహార్ జోహార్ జ్యోతిబా పూలే, జోహార్ 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 జ్యోతిబా పూలే, జోహార్ 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 చూడండి, అందరూ ఒకసారి చూడండి. ఆరాధ్య జయమైనటువంటి జ్యోతిరావు పూలే గారికి 200 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా బీసీలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన మరొకసారి స్మరించుకుంటూ ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రతిసారి ప్రోగ్రానికి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారికి జ్యోతిబా పూలే జయంతోత్సవాలని చాలా ఘనంగా జరుపుకున్నాం. మాకిరెడ్డి భాస్కర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే సంఘ సంస్కర్త. స్వతంత్రం రాకముందే ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి చదువు ఉంటేనే ఉంటుంది అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో అందరికీ చదువు చెప్పించడం, అలాగే స్త్రీలకి కూడా విద్య ఉండాలి అనే దాంతో ఆయనే వాళ్ళ యొక్క భార్యని చదువు చెప్పి టీచర్ చేశాడు. ఆవిడ ఇండియాలో ఫస్ట్ టీచర్, ఆవిడ మహిళా టీచరు. వాళ్ళందరికీ కూడా స్త్రీలకి చదువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి గ్రహించి అలాగే మంచి సంస్కరణలు చేసి ఆ రోజున అంత పెద్ద మనిషి గుర్తించి జనాలు మహాత్మా అని చెప్పి ప్రదానం చేశారు. ఫస్ట్ మహాత్మాలో ఇండియాలో ఫస్ట్ మహాత్ముడు ఆయన. కాబట్టి ఆ జ్యోతిబా పూలేకి ఎన్ని నివాళులు అర్పించినా సరిపోదు. కాబట్టి ఇందాక మాకిరెడ్డి భాస్కర్ అన్నట్టు జ్యోతిబా పూలే విగ్రహం కూడా విజయవాడలో అమరావతిలో ప్రతిష్ఠించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. బీసీలను గుర్తించినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన జ్యోతిబా పూలే గారు. అలాగే 200 సంవత్సరాల్లో
జయంతి జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. మరి మహిళల్ని గుర్తించి మహిళల విద్య గురించి ప్రోత్సహించింది మన జ్యోతిబాబు పూలే గారు. అలాగే బలహీన వర్గాల నుండి ఆశాజ్యోతి మన బాబా జ్యోతిబాబు పూలే గారు. అలాగే మన అంటరానితనం, కుల వివక్షణ మొత్తం అంతా కూడా అరికెట్టినటువంటి త్యాగం చేసినటువంటి బాబా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొక ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే 200వ సంవత్సర జయంతి సందర్భంగా కాకినాడ నడిబొడ్డులో గర్ల్స్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్న విగ్రహం దగ్గర మా బీసీ సంఘ నాయకులు అలాగే వివిధ రాజకీయ నాయకులు విద్యార్థులతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి, అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో గత ప్రభుత్వం 150 అడుగుల చిల్లర విగ్రహం పెట్టడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం కూడా మన అమరావతిలో పెడతారని తెలిసింది. మరి అందరికన్నా ముందు 200 సంవత్సరాల క్రితం బడుగు బలహీన వర్గాల కోసమే కాకుండా అన్ని కులాల కోసం చదువు చెప్తే చదువు వల్ల విద్య వల్ల ప్రయోజకులు అవుతారు, తద్వారాగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయన భార్య సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఘన జయంతులు జరుపుకుంటున్నారు. అయితే మరి చంద్రబాబు నాయుడు గారిని 93 బీసీ కులాల ఐక్యవేదిక మరియు బీసీ జేఏసీ కులాల తరపున అమరావతిలో కానీ లేకపోతే విజయవాడలో కానీ మరి ఈ మహాత్ముడి విగ్రహం 200 సంవత్సరాలు అయ్యింది కాబట్టి 200 అడుగుల విగ్రహం పెట్టాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా కోరుతున్నాం. రాశారని చెప్పి మన అంబేద్కర్ గారిని గుర్తించారు, మరి స్వతంత్రం తీసుకొచ్చారని చెప్పి మన గాంధీ గారిని గుర్తించారు. మరి వీళ్ళందరికన్నా ముందు ఈయన పోరాటం చేసి త్యాగాలు చేసి ప్రాణత్యాగాలు చేసి అన్ని చేసిన వ్యక్తి మహాత్ముడికి మరి ఎందుకు విస్మరిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు ఈ మీడియా ద్వారాగా గత ప్రభుత్వంలో మన అంబేద్కర్ గారి విగ్రహం కట్టినట్లుగా ఈ ప్రభుత్వంలో మాకు 200 అడుగులు విగ్రహం పెట్టాలని చెప్పి మేము డిమాండ్ అయినా అనుకోవచ్చు, విజ్ఞప్తి అయినా అనుకోవచ్చు బీసీల తరఫున. కాబట్టి ఈ కార్యక్రమానికి మా తోటి సోదరులు మనందరూ వచ్చి కార్యక్రమం చేసినందుకు